పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నిర్వహించి తలపెట్టిన లక్షల డప్పులు వేల గొంతులు కార్యక్రమానికి సంఘీభావ కార్యక్రమంలో వేల మంది పాల్గొని విజయవంతం చేశారని మాదిగ దండోరా మాదిగ ఉద్యోగ సంఘం జాతీయ నాయకులు శోభన్ కుమార్, దేవానందం, జిల్లా నాయకులు బాలజోజి, ఈశ్వర్, జయరాములు, జాషువా, పాపయ్య, ప్రసాదులు పేర్కొన్నారు. కడప జిల్లా పోరుమామిళ్ల పత్రానంలో ఆర్సీఎం చర్చ్ దగ్గర నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు లక్ష డప్పులు వేల గొంతుకులు అనే నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరుమామిళ్ల పలకలతో పోటెత్తిన పోరుగడ్డగా మారిపోయిందన్నారు. ప్రతి మాదిగ బిడ్డ ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ నెల 7వ తేదీన మాదిగ దండోర వ్యవస్థాపకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో హైదరాబాద్లో తలపెట్టిన లక్ష తప్పెట్లు వేల గొంతులు కార్యక్రమంలో ప్రతి మాదిగ బిడ్డ పలక సంకనబెట్టి తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు కూడా అదే పంథాలో ఇదే ప్రాంతంలో మాదిగల నాయకులందరూ ఒకే తాటిపైకి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఎందుకంటే ఈ రోజు కేవలం ఇది సన్నాహ సభ మాత్రమే. ఈ సన్నాహ సభ ఇంత వైభవంగా ఘనంగా విజయవంతంగా సాగిందంటే ఇక రేపు జరగబోయేటువంటి లక్ష డప్పులు వెయ్యి గొంతుకుల కార్యక్రమం ఇంకా ఎలా ఉంటుంది. ప్రతి మాదిగ బిడ్డ కానీ ప్రతి మాదిగ ఉద్యోగి కానీ అందరూ కూడా ఖచ్చితంగా ఈ సంఖ్యలో డబ్బు ప్రపంచంలో కవి విని ఎరుగని రీతిలో భూగోళ భవిష్యత్తు రీతిలో గిన్నిస్ బుక్ రికార్డు స్థాయిలో జరగబోతున్నటువంటి సాంస్కృతిక ఉద్యమ ప్రదర్శనకు ఎంఆర్పిఎస్, ఎంఈఎఫ్ అండ్ అదర్ సంఘాల కార్యకర్తలందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. మరి ఈరోజు ఈ కార్యక్రమము ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామంటే అన్నగారి యొక్క సందేశం ఏమంటే, మరి ఈరోజు మన మాదిగ జాతి ముద్దుబిడ్డ, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఆరోగ్యశ్రీ ప్రదాత